గ్రీన్ లైట్ వస్తుంది కదా, ఛార్జింగ్ పెడితే గ్రీన్ లైట్ పోతుంది. హలో ఫ్రెండ్స్, నా పేరు కృష్ణ. మీరు చూస్తున్నది ఏకే టెక్నికల్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇది లిథియం బ్యాటరీ ఛార్జర్ ఎలా తయారు చేయాలో చూద్దాం. ఫస్ట్గా ఈ ప్లాస్టిక్ బోర్డ్ ఒకటి కట్ చేసుకోవాలి. ఇలా సైజు 2 LEDs, ఒకటి రెడ్, ఒకటి గ్రీను. మీ ఇష్టం ఏ కలర్ అయినా తీసుకోవచ్చు. డయోడ్స్ IN 4007 3 డయోడ్స్ తీసుకుంది. IN 4007 అంటారు, 1N 4007 అంటారు. 2 రెసిస్టర్లు 1K. చూసుకోండి కలర్ కోడ్. ఛార్జింగ్ జాక్, ఇది ప్లస్, ఇది మైనస్. మల్టీమీటర్ పెట్టి ప్లస్ మైనస్ ఎక్కడ ఉందో మీకు చూపిస్తాను. వోల్టేజ్ 20 రేంజ్లో, DC 20 రేంజ్లో పెట్టుకొని ఇక్కడ వోల్టేజ్ చూడండి. ఇది ప్లస్, ఇది మైనస్. ఉల్టా పెడితే ఇక్కడ మైనస్ చూపిస్తాం. ఇప్పుడు దీని సైజు హోల్స్ చేసుకున్న తర్వాత నేను చూపిస్తాను. హోల్ చేశాక చూద్దాం. ఇది పెట్టి ఇటు సైడ్ ప్లస్, ఇటు సైడ్ మైనస్. LEDs కూడా పెద్ద సైజు, ఇక్కడ పెద్ద సైజు ఉన్నది ప్లస్, చిన్న సైజు ఉన్నది మైనస్. చూపిస్తాను. పెద్ద సైజ్ ఇది రెడ్ LED. సరే అనిపిస్తుందో లేదు చూస్తాను. ఇది రెడ్ LED, ఇది గ్రీన్ LED. LEDs కూడా ఈ ప్లస్ సైడే పెట్టుకోవాలి, పెద్దది ఇట్లా. మొత్తం ప్లస్ సైడ్ మొత్తం ఇక్కడ ఉంది, ప్లస్. ఇప్పుడు ఈ డయోడ్స్ ఇలా సిరీస్గా సిల్వర్ పట్టి ముందటికి ఇవి సిరీస్గా సాల్టింగ్ చేసినాం.
ఇప్పుడు ప్లస్కి దీనికి ఇలా సాల్డరింగ్ చేయాలి. ఫ్రెండ్స్ ఇది కంప్లీట్ అయిపోయింది. చూసుకోండి. ఇప్పుడు ప్లస్ వైర్ మైనస్ వైర్, ప్లస్ వైర్ 2 డయోడ్లు ఇక్కడ ఇచ్చాను, మైనస్ డైరెక్ట్. ఫ్రెండ్స్ ఇలాంటివి సాకెట్లు 2 ఇట్లా 2 వైర్లకు 2 సాల్డరింగ్ చేశాను. ఈ హెడ్ ఫోన్స్ లోపల ఉంటాయి చిన్న మ్యాగ్నెట్స్, ఇవి 2 తీసుకున్నాము. చిన్న లోపల ఉంటాయి మ్యాగ్నెట్స్. దీని లోపల ఉంటాయి, తీసుకోవాలి మ్యాగ్నెట్స్. హెడ్ ఫోన్స్ పాతవి ఉంటాయి కదా, మరి ఇట్లా తీసి 2 చాలా పవర్ఫుల్ ఉంటాయి ఈ మ్యాగ్నెట్స్. ఈ మ్యాగ్నెట్స్ ఇందులో ఇట్లా పెట్టేసి లాక్ చేయాలి. చేసినాక చూపిస్తాను. ఇలా మ్యాగ్నెట్స్ లోపల పెట్టేసి దీన్ని ప్రెస్ చేశాను. ఫ్రెండ్స్ ఇప్పుడు వోల్టేజ్ ఎంత వస్తుందో చూద్దాం. కరెక్ట్ వస్తుంది. ఛార్జింగ్ అయ్యేటప్పుడు లిథియం బ్యాటరీ. గ్రీన్ లైట్ వస్తుంది కదా, ఛార్జింగ్ పెడితే గ్రీన్ లైట్ పోతుంది. అయితే ఛార్జింగ్ అవుతున్నట్టు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ బటన్ కూడా నొక్కండి. బెల్ బటన్లో ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.